నమ్ముతారా? ఒక నమ్మి ఒక కాన్సెప్ట్ని నమ్మి బ్లైండ్గా తీసేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతున్న విషయాన్ని నమ్ముతారా మీరు? హార్ట్ఫుల్గా కష్టపడి మన అంత కష్టపడినా మన అంత నమ్మిన ఆడియన్స్ పెద్దోళ్ళు అంటారు ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళకి మాత్రం వాళ్ళని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. మనం అనుకుంటాం ఓకే తీసాక 150 లొసుకులు తీస్తారు. మీరు అలా ఉందా మీ కెరీర్లో ఏదైనా కరెక్ట్ నమ్మి ఇది ఇంత సిద్ధాంతం ఒక గొప్ప కాన్సెప్ట్ని నమ్మి తీసి ఫెయిల్ అయింది అన్న సినిమా ఏదైనా ఉందా తెలుగులో? ఒక గొప్ప కాన్సెప్ట్ ఫెయిల్ అయిన సందర్భం? అదే డాడీ సినిమా చాలా నమ్మకం మాకు, చాలా నమ్మకం ఆ సినిమా, తెగ నమ్మేసాను నేనైతే. ఓకే మంచి ఫిలిం. ఆయన పెర్ఫార్మెన్స్, చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ కానీ, గీతా ఆర్ట్స్ మేకింగ్ అని, సురేష్ కృష్ణ అన్ని బ్లాకింగ్ అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతం. చాలా అప్సెట్ అయిపోయినాను చాలా రోజులు, ఆల్మోస్ట్ నేను ఒక 2-3 నెలలు అప్సెట్. ఓకే ఆ తర్వాతే బాబా సినిమాకి వెళ్ళాను, ఇమ్మీడియట్లీ దెబ్బ. అది కూడా అంతే, అది నేనే పెద్ద నాకు తెలీదు అంతా ఆయన రజనీకాంత్ గారి కథ కాన్సెప్ట్ దాని మీద నేను రజనీకాంత్ సినిమా అని బ్లైండ్గా వెళ్ళి పనిచేసాను తప్ప. బట్ డాడీకి చాలా అప్సెట్ అయ్యాను. మీరు చాలా ప్రతి సినిమాకి ఇలా అప్సెట్ అవుతూ పోతున్నారు చెప్తున్నారు. పోకిరికి 1 year అప్సెట్ అయ్యా అన్నారు. ఇలా అప్సెట్ అవుతూ పోతుంటే అంటే పోకిరి హిట్ అంటే అప్సెట్ మీన్స్ పోకిరి హిట్ అయింది, తమ్ముడు సినిమా ఇదేంటి అసలు అంటే నాకు నిద్ర పట్టలేదు. పోకిరి సినిమా చూసి ఇలాంటి సినిమా డైరెక్షన్ చేయాలండి. ఓకే అంటే తమ్ముడు అంటే అది ప్రొఫెషన్. అదే ప్రొఫెషన్ కెమెరామెన్గా అప్పుడు దానికి ముందు వెనక ఉంటాయి కదా. అవును, పోకిరి సూపర్ హిట్, దాని ముందు వెనక సినిమా నాది ఏమైనా ఉంది ఏదైతే అమ్మడి అమ్మ. ఇది ప్రొఫెషనల్ జలస్ ఉంటుంది, అది ఉండాలి, లేకపోతే ఎంత దూరం ఎందుకు వస్తాం. జలస్ ఉండాలి. ప్రతిసారి అప్సెట్ అవుతూ పోతుంటే కూడా ఇంకా హ్యూమన్ సైకాలజీ ఉంటుంది కదా మనకి. చెప్పాను కదా మార్చేసిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటారు ఒక సినిమా ఫ్లాప్ అయితే ఓకే మనం అయిపోయింది, మనం మర్చిపోయి ఇంకో దానికి వెళ్తున్నాం అంటారు. అది నేను కొంచెం హిపోక్రసీ అంటారు. అది లోపల ఉంటుంది, బయట చెప్పరు కానీ అమ్మ నేను మాడి హిట్ అయిపోయింది మంది నుంచి ఉండవు. అది హ్యూమన్ సైకాలజీ మనకి. అది చీము నెత్తినట్టుగా కుళ్ళు క్రోధం అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే మనిషి. మీరు ఇంకోటి అవార్డ్స్ విషయంలో ఒకటి సార్లు 2 సార్లు కొంచెం కాంట్రవర్సీకి వెళ్ళారు మీరు. అది చూడాలనే ఉంది పాత కదా. ఏంటది? అది చూడాలని ఉంది. గుణశేఖర్ నేను ఫస్ట్ మెన్షన్ చేశాను. గుణశేఖర్ ఒక టిపికల్ డైరెక్టర్. ఎస్.